హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ సాధన పత్రము తరిగొండ వేంగమాంబ చూస్తూ ఉన్నాము. 5వ తరగతి వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. పదజాలము, ఏపీ గవర్నమెంట్ పదజాలము అష్టగంటాలు అంటే 8 మంది రాతగాళ్ళు అని అర్థము. ఇలా అష్టతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. ఇప్పుడు అష్టదిక్కులు ఇలాగనమాట. సో ఇలాగా 8 పదాలను రాయండి. చూడండి, అష్టదిక్కులు, అష్టలక్ష్ములు, అష్టావధానము, అష్టైశ్వర్యము, అష్టకోణము, అష్టదిగ్గజాలు, అష్టభైరవులు, అష్ట మంగళాలు, అష్టపది, అష్టగ్రహాలు, అష్టమి. సో ఈ విధంగా వచ్చేసి అష్టతో వచ్చేటువంటి పదాలు అనమాట. తర్వాత వివిధ సాహిత్య ప్రక్రియలను రాయండి. సాహిత్య ప్రక్రియలు వచ్చేసి పద్య కవిత్వము, ఆధునిక కవిత్వము, వచన సాహిత్యము, ఇతర ప్రక్రియలు, తర్వాత వచ్చేసి దృశ్య కావ్యము. ఇక్కడ క్రింది పదాలను ఉపయోగించే సొంత వాక్యాలను రాయండి. ఆచారాలు. భారతదేశంలో పూర్వీకుల నుండి వస్తున్నటువంటి మంచి ఆచారాలు మన సంస్కృతిని కాపాడతాయి. సమదృష్టి. ఉత్తమమైనటువంటి నాయకుడు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలి. చలివేంద్రము. వేసవి కాలంలో ఎండదెబ్బ నుండి ప్రయాణికులను కాపాడడానికి దాతలు రోడ్డు ప్రక్కన చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పరిచయము. పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఎంతోమంది గొప్ప వ్యక్తుల ఆలోచనలతో పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇష్టము. నాకు ఖాళీ సమయాల్లో మొక్కలు నాటడము మరియు కథల పుస్తకాలు చదవడము అంటే చాలా ఇష్టము. కవయిత్రి. మొల్ల అనే కవయిత్రి రామాయణాన్ని తెలుగులో ఎంతో అందంగా మరియు సరళంగా రచించారు. బాల్యము. ఎటువంటి బాధ్యతలు, చింతాలు లేనటువంటి బాల్యము మానవ జీవితంలో అత్యంత మధురమైనటువంటి సమయము. రచనలు. గురజాడ అప్పారావు గారి రచనలు సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించడానికి ఎంతో తోడ్పడ్డాయి.